సార్ ఫిలిం అకాడమీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, యాహ్! చాలా మంది ఫిలిం అకాడమీ అని చెప్పి హ్మ్. మనం ఫ్రాడ్ అని చెప్పలేము. బట్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హ్మ్. ఎందుకంటే ఒక యాక్టర్ అవ్వాలని ఎంతో ఆశతో, ఇష్టంతో, ఫ్యాషన్‌తో వస్తుంటే సరైన గైడెన్స్ దొరకట్లేదు. అవును. మన ఫిలిం అకాడమీ ఎలా ఉంటుంది సార్? వినోద్ ఫిలిం అకాడమీ దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి? యాహ్! మా ఫిల్మ్ అకాడమీ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలంటే, ఫస్ట్ నేను చెప్పేది మా ఫ్యాకల్టీస్ అండి. మేము ఐదుగురం ఫిల్మ్ యాక్టర్సే ఫ్యాకల్టీస్‌గా చెప్తున్నాం. రెగ్యులర్‌గా మేము ప్రతి స్టూడెంట్‌కి ఐదుగురు ఫ్యాకల్టీస్ ట్రైనింగ్ ఇస్తాం. మేము ఒక్కొక్కళ్ళం 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్. ఎక్కడ గూడా అలా లేదు. వేరే ఇన్‌స్టిట్యూట్స్‌లో అలా చెప్పట్లేదు. ఓకే అండి. హ్మ్. అదొకటి. తర్వాత ఏంటంటే, మా దగ్గర చెప్పి బయటికి పంపించేసో కాకుండా, చెప్పిన తర్వాత ఇక వాళ్ళని గైడ్ చేస్తూ ఒక మెంటర్‌లాగా మేముండి ఎక్కడెక్కడ అవకాశాలుంటాయో చూపిస్తూ ఉంటాం. ఓకే అండి. రియల్ టైమ్‌లో ఎలాంటి షూటింగ్ టెక్నిక్స్ ఉంటాయో అవన్నీ గూడా మేమిక్కడ నేర్పిస్తాం. హ్మ్. ఓకే అండి. తర్వాత ఆహ్, ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మాయిల్ని చాలా కంటికి రెప్పలాగా జాగ్రత్తగా చూసుకుంటాం. అది ఇంకొకటి. తర్వాత వాళ్ళకి రియల్ టైమ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదురవుతాయో ముందే మేము చెప్పి, వాళ్ళకి కొంచెం అవేర్‌నెస్ కల్పించేసి బయటికి పంపిస్తాం. దానివల్ల వాళ్ళు బయటికెళ్ళి ఇబ్బందులు పడకుండా, లేదంటే నష్టపోకుండా, ఒకవేళ కష్టపడకుండా ఇబ్బందొచ్చినా ఆ! దాన్ని తప్పించుకొని ఎలా ఓవర్‌కమ్ జేయాలో గూడా మేము నేర్పిస్తాం. అది ఎక్కడ జరగదు. ఓకే అండి. ఎందుకంటే మా దగ్గర ఒక లేడీ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఓకే. లేడీ ఫ్యాకల్టీ కూడా ఉంటుందంటే సెపరేట్‌గా తను వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ తను నేర్పిస్తారు. తను యాక్ట్రెస్ ప్లస్ థియేటర్ ఆర్టిస్టు, డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో కూడా వర్క్ చేస్తున్నారు. ఓకే అండి. నేను, కిషోర్ దాస్ గారు, సీనియర్ యాక్టర్ కిషోర్ దాస్ గారు, హ్మ్. బబ్లు గారు, హ్మ్. ఉషశ్రీ మురళి గారు, విజయ్ గారు. ఇట్లా ఐదుగురు ఉన్నాం సినిమా యాక్టర్‌లో నేర్పియడానికి. ఇంకా అంతకంటే ఏం కావాలండి. తర్వాత ఎప్పుడైనా మనం ఏదైనా ఒక అకాడమీకెళ్ళినప్పుడు, ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వటానికెళ్ళినప్పుడు చూసుకోవాల్సింది ఫీజులు అవి కాదండి. హ్మ్. ఫస్ట్ చూసుకోవాల్సిందేంటంటే ఎవరు నేర్పిస్తున్నారు? హ్మ్. వాళ్ళకి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారు? తర్వాత ఈ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎళ్ళిన స్టూడెంట్స్‌లో ఎవరు సక్సెస్ అయ్యారు? ఎవరెవరు సక్సెస్ అయిన వాళ్ళు కావాలంటే వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఏంటి? రివ్యూస్ ఏంటి? వాళ్ళు ఒకసారి వాళ్ళతో మాట్లాడిస్తారా? ఇయన్నీ గూడా అడిగి కనుక్కొని ఎంతవరకు మనం జాయిన్ అవ్వచ్చు ఏంటనేది వాళ్ళతో మాట్లాడిన తర్వాతే జాయిన్ అవ్వాలి. ఊరికే ఆహ్, ఇన్‌స్టిట్యూట్ ఎళ్ళాము. ఈడ కంటే ఆడ ఫీజు 10,000 తక్కువుంది. నేను జాయిన్ అయిపోతున్నా. తొందరగా ఆ! ఆపర్చునిటీస్ తొందరగా దొరుకుతాయి. ఆపర్చునిటీ ఇస్తారంటే సినిమా అవకాశం ఇప్పిస్తారు. అక్కడే అవకాశం కోసం ముందు చూడొద్దండి. నువ్వు ఎంత బాగా నేర్చుకోగలుగుతావో నేర్చుకో. అవకాశాలనేవి చాలా ఉన్నాయి. చాలా బోలెడన్ని అవకాశాలున్నాయి. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ అండి ప్రెజెంట్ 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న అమ్మాయిలకి, అబ్బాయిలకి కూడా ఎక్కువ అవకాశాలున్నాయి. హ్మ్. చాలా అవకాశాలున్నాయి. ఇంకా నేనే ఆ రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేయలేకపోతున్నాను. అన్ని అవకాశాలున్నాయి. కానీ ఈ ఈ వచ్చినటువంటి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిందేంటంటే, అంతా ఇన్‌స్టంట్‌గా ఒక రోజులో అయిపోవాలి, 2 రోజుల్లో అయిపోవాలి. నెక్స్ట్ మంత్ కల్లా నేను పెద్ద హీరోయిన్ అయిపోవాలి. లేతే ఒక షార్ట్ ఫిల్మ్ చేయగానే నేనసలు పెద్ద హీరోయిన్ అయిపోయాను. నాకు హ్మ్. క్యారవాన్ కావాలి, లేతే నాకు ఈ రెమ్యునరేషన్ ఇంత కావాలి, అంత కావాలి. ఇవి పెట్టుకుంటున్నారు. అవును. సేఫ్టీ చూసుకోవట్ల. ఫస్ట్ చూసుకోవాల్సిన అమ్మాయిలేంటంటే సేఫ్టీ. సేఫ్టీ. సేఫ్టీ చూసుకుంటే, ఆ సేఫ్‌గా ఉన్నటువంటి ప్రాజెక్ట్‌లో ఒక రూపాయి తక్కువిచ్చినా, లేకపోతే ఆ ఫెసిలిటీస్ లేకపోయినా సర్దుకొని గనక మనం చేస్తే, రేపొద్దున మన లెవెల్ పెరుగుతూ పోయిన కొద్దీ, మనకి సక్సెస్ వచ్చిన కొద్దీ సౌకర్యాలన్నీ వస్తాయి. ముందే నువ్వు అన్నీ గావాలి అని జెప్పేసి పట్టుబడితే, వాళ్ళు వేరే పట్టుబడతారు. అయన్నీ ఎందుకు మనకి? వచ్చిన అవకాశం సేఫ్‌గా ఉందా? లేదా? సేఫ్‌గా లేట్‌గా ఉందా? వచ్చినా సరే సేఫ్‌గా ఉందంటే చేసేసుకో. తక్కువ రెమ్యునరేషన్ అయినా చెయ్యి. తర్వాత నీకే రెమ్యునరేషన్ పెడతా. ఇప్పుడు సక్సెస్ అనేది మార్కెట్ అనేదే మాట్లాడతదండి. మనం సక్సెస్ అయ్యి మార్కెట్‌లో మనకు మంచి పేరొస్తే ఆటోమేటిక్‌గా అవకాశాలు అవే వస్తా ఉంటాయి. అట్లా ఓపిక, ఓపిక, పేషెన్సీ. ఓపిక కావాలి. డబ్బులు గూడా అలాగే వస్తాయి. హ్మ్. పేషెన్సీ ఎక్కువుండాలి. ఇప్పుడు అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎలా అయిపోయినారంటే హ్మ్. ఏదైనా సరే ఇన్‌స్టంట్‌గా అయిపోవాలి. ఆ! యెస్. ఇది ఎక్కువగా పట్టుకో ఉన్నారు. అవును. ఈవెన్ చిన్న పిల్లలైనా సరే హ్మ్. ఈ మూవీస్ ఫోను, మొబైల్ పరంగా గాను ఇన్‌స్టాలు ఇవన్నీ చూసి హ్మ్. ఫేమస్ అయిపోతారు కదా! త్వరగా. అవును. వాళ్ళు ఫేమస్ అయినారు. మనం హ్మ్. ఏదో ఒకటి చేసి ఫేమస్ అయిపోవాలి. అది. వితిన్ సెకండ్స్ అవును. అవును. ఏదైతే అయింది హ్మ్. అని. ఇప్పుడు
బయట చెప్పడానికి బాగుంటది. కానీ ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్‌తో అవును. ఇంటికి రాలేరు. అవును. లోపల ఉండలేరు. అవును. ఇరుక్కుపోతారు. కరెక్ట్ అండి. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఎప్పుడు ఎలాగా అడుగేయాలంటారు? ఎప్పుడు కూడా తొందరపడకూడదండి. మనం అమ్మ కడుపులో పడ్డ దగ్గర నుంచి బయటికి రావడానికి 9 నెలలు వెయిట్ చేసాం. హ్మ్. తర్వాత ఒక ఇన్ని సంవత్సరాలు చదువు కోసం వెయిట్ చేసాం. ఒక 20 సంవత్సరాల పాటు మనం చదువుల్లోనే ఉంటాంగా. డిగ్రీ అయిపోయిందాక అనుకోండి, సపోజ్ గ్రాడ్యుయేషన్. హ్మ్. 20 ఏళ్ళు చదువుల కోసం వెయిట్ చేశాంగా. 20 సంవత్సరాలు చదువు కోసం మనం వెయిట్ చేసిన వాళ్ళం, మన కెరీర్ కోసం ఒక 2, 3 సంవత్సరాలు వెయిట్ చేయలేమా? మరి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇంకొకటేదో ఎంఎస్ చేయటానికో, లేకపోతే ఇంకొకటేదో చేయటానికి లక్షలు, కోట్లు ఖర్చు పెడతారు. ఓకే అండి. హ్మ్. మన కెరీర్ కోసం మళ్ళీ పెట్టాలంటే రూపాయి బయటికి తీయరు. మన ఖజానా మాత్రం నిండాలి. ఉండాలి. ఎట్లా? అది విత్తనం వేస్తేనే కదండీ రేపొద్దున కొంచెం టైం పట్టిన తర్వాత చెట్లొస్తాయి. మామిడి టెంక నాటాం. హ్మ్. నాటగానే ఒక్కోసారి ఒక 100 పళ్ళు కాస్తాయా? వెయిట్ చెయ్యి. దాన్ని జాగ్రత్తగా బిల్డ్ చేసుకో కెరీర్‌ని. నీ సర్కిల్ అంతా అలా పెంచుకో. నెట్‌వర్క్ పెంచుకో. ఆ నెట్‌వర్క్ పెంచుకొని వేళ్ళు అలా ఎళ్ళిన తర్వాత అప్పుడు మనం ఎంత ఎత్తుకైనా మనం ఎదగలుగుతాం. ఎదిగిన తర్వాత స్ట్రాంగ్‌గా ఉంటాం పడకుండా. చాలా రాంగ్ వేలు తీసుకుంటున్నారు ఇప్పుడు. ఇక తీసుకుంటే రాంగే మనం పోయినట్టే ఇంకా. అలా కాకుండా మనం కరెక్ట్‌గా ఒక పర్ఫెక్ట్ యాక్టర్ గాని సినిమాలోకి ఎంటర్ అవ్వడానికి హ్మ్. యాక్టింగ్ పరంగా ఒక పర్ఫెక్ట్ వేకి వెళ్ళాలంటే ఒక స్పెసిఫిక్ దారేది సార్? స్పెసిఫిక్ దారి నిన్ను నువ్వు నమ్ముకోవాలి. హ్మ్. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకోవాలి. హ్మ్. తర్వాత ఒక సరైన గురువు మనకు దొరకాలి. ఆ సరైన గురువు చెప్పినట్టుగా నువ్వు ఫస్ట్ విను. కళ్ళు మూసుకొని ఆయన చెప్పింది ఫాలో అవ్వు. డెఫినెట్‌గా నీకు రిజల్ట్ అనేది వస్తుంది. అలా కాకుండా ఆయన చెప్తాడండి, చెప్పేది ఇన్ననే చెబుతారు. మనం ఇలా పోతే మనకు ఛాన్స్ వచ్చిద్దంట అని చూస్తుంటాను నేను చిన్న హ్మ్. పిల్లల్ని. వాళ్ళు ఎట్లా ఉంటారంటే మనం చెప్తా ఉంటాము, నేర్పిస్తాము. ఒకటేనండి, చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పిస్తా నేను. హ్మ్. చేపలు ఎక్కడ దొరుకుతాయో చెప్తా. పట్టుకోవాల్సిన బాధ్యత మీదే అంట. అలా కాకుండా చేప కూడా నువ్వే పట్టి, నువ్వు కూర వండి నోట్లో పెట్టు, మింగడం కూడా నువ్వే మింగిచ్చు అని అంటే ఎట్లా కుదురుతుంది? అది ఎవరు తల్లిదండ్రులు కూడా చేయలేరు అది. ఎందుకు చేస్తారండి? వేస్ట్ చేయలేదు. చేయలేరు. అప్పుడు నువ్వు అసమర్థుడిలాగా తయారవుతావు. అలా కాదు, నీకు చెప్పినప్పుడు చేసుకుంటే నువ్వు వెళ్తావు బయటికి. అలా. అందుకే ఒక ఫిలిం అకాడమీ గురించి ఎవరైనా యాక్టింగ్ పరంగా రావాలంటే ముందు ఎంక్వైరీ చేసుకోవాలి. బాగా ఎంక్వైరీ నా ఇన్‌స్టిట్యూట్‌లోనే జాయిన్ అవ్వమని నేను చెప్పను. ఏ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలనుకున్నా అక్కడున్న గురువులు ఎవరు? వాళ్ళకున్న అర్హతలేంటి? వాళ్ళు ఏమేమి చేశారు ఇంతకుముందు? ఓకే. వాళ్ళు ఇండస్ట్రీలో ఏమేమి చేశారు? వా వాళ్ళు చేసినవి చూడాలి. తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ చేసినవి చూడాలి. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్‌ని కనుక్కోవాలి. అక్కడున్న ఫెసిలిటీస్ చూసుకోవాలి. మన దగ్గర ఇట్లాంటి గ్రీన్ మ్యాట్ స్టూడియో ఉంది. మనం వాళ్ళకి షార్ట్ వీడియోస్ మనమే చేపిస్తాము. ఫోటోషూట్ కూడా మనమే చేపిస్తాము. హ్మ్. ఒకవేళకి 2 సంవత్సరాల పాటు కాస్టింగ్ సపోర్ట్ ఒక్క రూపాయి కూడా ఛార్జ్ తీసుకోకుండా చూపిస్తాము. ఓహ్! ఇన్ని ఫెసిలిటీస్ ఎవరిస్తారు? మళ్ళీ కాపీ చేయడానికి వీల్లేని సర్టిఫికేట్ ఒకటి ఇస్తాము. సర్టిఫికేట్ కూడా. సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఓకే. ఇట్లాంటి అన్ని బెనిఫిట్స్ బోలెడన్ని ఉన్నాయి. సూపర్. హ్మ్. ఇలాంటివి నాకు తెలిసి చాలా మంది దీన్ని ఫాలో అవ్వాలి సార్. ఎందుకంటే అవ్వాలండి. రాంగ్ వేని తీసుకొని చాలా మంది నాశనం అయిపోతున్నారు. పోతున్నారు. చిన్న మిస్టేక్ వల్లే అంటే ఈ ఆపర్చునిటీ వస్తది. సో, మనం ఇది చేయడానికి ఏం కాదులే చేసేయొచ్చులే అని ఒక్క దాంట్లో స్టెప్ అవునండి. జారుతారు. హ్మ్. ఇంకా అది పోతూనే ఉంటది. ఓకే. ఇది చేస్తుంది కరెక్టే. కదా! ఇంకోటి కూడా చేస్తారులే అని ఒక భావన వాళ్ళకి ఏర్పడిపోతుంది. కరెక్టేనండి. ప్లస్ ఇంకోటేందంటే ఇండస్ట్రీ అంటే కొంతమందికి రాంగ్ అభిప్రాయాలున్నాయి. రాంగ్ అభిప్రాయాలు అవసరం లేదండి. ఇండస్ట్రీలో ఉండే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయట కూడా ఉన్నాయి. ఆబ్వియస్లీ ఉన్నాయి. ఉన్నాయి. కానీ మనం ఎలా ఉన్నాము, ఎలా మనం ముందుకెళ్తున్నాం అనే దాన్ని బట్టే అవన్నీ ఉంటాయి గానీ, మనం కరెక్ట్ వేలో ఉంటే అంటే మనం యాక్టింగ్ బాగా నేర్చుకొని, మనం యాక్టింగ్ మీద మనకు కమాండ్ గనక వచ్చిందనుకోండి, హ్మ్. మనకి ఈ ఆపర్చునిటీ ఎవడైనా వేరే రకంగా ఏమైనా మాట్లాడితే, అవసరం లేదండి నమస్తే, నువ్వు పక్కకు వచ్చేసేయొచ్చు. ఎందుకంటే మనలో టాలెంట్ ఉంది. టాలెంట్ ఉంది కాబట్టి. అదే అది లేదనుకోండి, సార్ మీరు ఎలాగైనా ఇవ్వండి సార్, నాకు రాదు గానీ మీరు ఇయ్యండి సార్ అంటారు కొంతమంది. ఏంది ఇచ్చేది? వాడు దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటాడు. మళ్ళీ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఇలా అడ్వాంటేజ్ అందరూ అలా చేయరు. వేరే వాళ్ళైతే ఏం చేస్తారు, సారీ అమ్మా లేవు, క్యారెక్టర్‌కి మీరు పనికిరారు అని చెప్పి పంపిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా అడుగుతున్నారు కదా! మనం దాన్ని ఎలా వాడుకుందాం?
అన్న ఫీలింగ్‌లోకి ఆలోచన చేస్తారు. మనల్ని మనం ముందు నమ్మాలి. క్యారెక్టర్ ముందు ముఖ్యం. మనల్ని మనం నమ్మాలి. మనం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలి. హ్మ్. అప్‌డేట్ అవుతుంటే, అప్‌గ్రేడ్ అవుతుంటే ఆటోమేటిక్‌గా మనం ఇండస్ట్రీలో నిలబడతాం. అలా గాదండి నేను ఇలా అంటే అలానే ఉంటాం. మంచి వేని ఎంచుకోవడం ఇప్పుడు యువతకి చాలా అవసరం. చాలా. అది ఒక్కసారి ఎందుకంటే ఇప్పుడు యూత్ ఏది గట్టిగా పట్టుకుంటున్నారో దాన్నే ఫస్ట్ చూసిందాన్నే పట్టుకుంటున్నారు. ఆ హ్మ్. పట్టుకునేదేదో మంచిని పట్టుకుంటే అవునండి. ఈజీలీ మంచి వేకి వెళ్తారు. అవునండి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను రీల్స్ చేసేసి పెద్ద సెలబ్రిటీని అయిపోతాను. కరెక్ట్. పెద్ద యాక్టింగ్ ఏముంది నేర్చుకోవాల్సింది ఏమి లేదు అన్న ఫీలింగ్‌లో ఉంటారండి. నువ్వు రీల్స్ చేస్తే సెలబ్రిటీ అవుతావేమో. అది షార్ట్ పీరియడ్. నిన్ను జీవితాంతం ఎవరు గుర్తుపెట్టుకోరు. అదే ఫిల్మ్ యాక్టర్‌గా నువ్వు ఒకసారి సక్సెస్ అయితే, ఆ జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఓకే. చనిపోయిన యాక్టర్లు వాళ్ళు ఇప్పుడు కూడా గుర్తుంటున్నారు. హ్మ్. మనం యాక్టింగ్‌లోకి రాటానికి దాన్ని ఉపయోగపెట్టుకోండే గానీ, దాంట్లో వచ్చినంత మాత్రాన మనం పెద్ద స్టార్‌లమైపోయామని మాత్రం అనుకోకూడదు. మనల్ని మనం ఎన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యెస్. ఓన్లీ రీల్స్ మాత్రమే చేసి, నాకు సినిమాల్లో పెద్ద పెద్ద అవకాశాలొస్తాయి, లేకపోతే పెద్ద ఏదో జరుగుతాయని మాత్రం అనుకోవద్దు. అయన్నీ గూడా పాసింగ్ క్లౌడ్స్ లాగా ఎళ్ళిపోతుంటాయి. మీరు చెప్పినట్టు మీ అకాడమీ అని నేను చెప్పను. కానీ నేను విన్న దాన్ని బట్టి ఇన్ని ఫెసిలిటీస్ నేనే అకాడమీలో వినలేదు సార్. బట్ నాకు తెలిసి సజెషన్ అని కాదు, చాలా వరకు మీ అకాడమీలోకి చేరడం వల్ల ఫెసిలిటీస్ మంచిగుంటాయి. సెక్యూరిటీ కూడా మంచిగానే ఉంటది. డెఫినెట్‌లీ అండి. మీరు ఇంత కాన్ఫిడెన్స్‌గా చెప్తున్నారు గదా! ఖచ్చితంగా ఉంటదని. ఇలా చెప్పడం చాలా రేర్ సార్. మామూలుగా చెప్పడం వేరు. కానీ గట్టిగా మీడియా ముందు చెప్తున్నారంటే అది మీకు ఎఫెక్ట్ ఉంటది. అంత ధైర్యంగా చెప్తున్నారంటే మీరు చేయగలరు కాబట్టి చెప్తున్నారంత అవునండి. ధైర్యంగా. అవును. సో, ఖచ్చితంగా ఎవరైతే యాక్టింగ్ పరంగా వెళ్ళాలనుకుంటున్నారో కొంచెం మీ మంచి దారిలోకి అండ్ మీ వైపే అని గాకుండా మంచిగా ఆలోచించి వెళ్తే బావుండని నా అభిప్రాయం గూడా సార్. అవునండి.